రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగుపడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద 3,535 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంక్ నిధుల విడుదల చేయడంతో త్వరలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంక్ 6,700 కోట్లు, ఏడీబీ 6,700 కోట్లు కలిపి మొత్తం 13,600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి. మరో 1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. అలాగే హడ్కో నుంచి 11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించిన అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో 5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ ఏడీబీ చెరో 6,700 కోట్ల చొప్పున రుణాన్ని గత ఏడాది డిసెంబర్లో ఆమోదించాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంక్ నుంచి మొదటి విడత అప్పు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ కొందరు ఆ బ్యాంకుకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది. రెండు 2018లో కూడా వైసీపీ ఇలాంటి పనులు చేసి అమరావతికి అప్పు రాకుండా అడ్డుపుల్లలు వేసింది. కానీ ఈసారి వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వాస్తవానికి 2018లోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. కానీ ఆ నిధులు రాకుండా నాటి ప్రతిపక్ష నేత జగన్, విజయసాయిరెడ్డి అడ్డుకున్నారు. అప్పటి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారు. అమరావతి వరదలకు మునిగిపోతోందని పదే పదే ఈమెయిల్లు పంపించారు. అంతేకాదు, రుణం ఇస్తున్నారు కానీ రాజధాని గ్రామాలతో సంబంధం లేని రైతులతోనూ ఫిర్యాదులు చేయించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రచారం చేశారు. దీంతో ఈ పరిణామాలతో ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వకుండా వెనక్కి తగ్గింది. తరువాత సీఎం అయిన జగన్ అమరావతి నిర్మాణానికి తమకు రుణం అక్కర్లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో రాజధానిలో పనులు సందడి ప్రారంభమైంది. ఏప్రిల్ 3వ వారంలో ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు వస్తున్నారు. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే పనులు కూడా సమాంతరంగా సాగుతూ ఉండడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు చేతి నిండా పనిపడుతోంది.
బ్రేకింగ్ న్యూస్. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. రాజధానిలో పలు పనులకు ఆమోదం తెలపడంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, డ్రోన్ పాలసీపై చర్చిస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, రాజధాని పనులు ప్రారంభానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ భేటీలో ముఖ్యంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు రాజధాని అంశం కాకుండా ఈ రోజు జరిగే భేటీలో ఎటువంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? లహరి, ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగబోతా ఉంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా డ్రోన్ పాలసీ మీద ప్రధానమైనటువంటి చర్చ జరగబోతా ఉంది. ఈ భేటీలో ఈ డ్రోన్ పాలసీకి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అలాగే రాజధాని అమరావతికి సంబంధించి పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక వీటితో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ,